చేసింది ఏం లేదు. ఇప్పుడు ఏదైనా కలుపు ఉంది కదా ఏంటన్నా, ఈ తడికి మొత్తం ఈ మూసిపోతుంది, ఆ కలుపు కూడా పెరగదు, కలుపు అటుకే స్టాప్ అవుతుంది. అదే ఇది పెరిగే కొద్దీ మూసుకుపోతుంది, అది అటుకే స్టాప్ అవుతుంది అనమాట, ముందుకు రాదనమాట. మనకి ఇబ్బంది కూడా చేయాల్సిన అవసరం లేదని. భూమి కూడా పాడు కాదులే. ఇంకోటి ఇప్పుడు చేసినాం కదా, తినేసిన తర్వాత మనం గడ్డి మిషన్ తో పట్టుకున్నాం అనుకో, గడ్డి టేస్ట్ అవుతుంది. అట్లే దున్నుకున్నాం అనుకో, ఇది మన దీనికి సారవంతం అయితే. అవును, ఆ పచ్చి రొట్టెలు ఎట్లా తొక్కడం కన్నా ఇది తొక్కున్నా కూడా బాగానే సారవంతం. భూమికి ఖచ్చితంగా నెక్స్ట్ పంట బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అనేది అవసరమే లేదు. ఈ ఇత్తనాలు ఏడు దొరుకుతాయినా, ఈ షుగర్ కుర్రలు మన మార్కెట్లోనే దొరుకుతాయి. అంతేనా? ప్యాకెట్లు. ఇప్పుడు మొన్న మీరు ఏడ తీసుకున్నారు? నేను మిల్లు దగ్గర తీసుకున్నా. మిల్లు దగ్గరే తీసుకున్నా. 100 రూపాయలు కిలో ఇచ్చినాడు. ప్యాకెట్ తీసుకుంటే 4 కిలోల ప్యాకెట్ వస్తుంది అన్న. మనం 4 కిలోల ప్యాకెట్ వేసుకునే కూడా ఏ రాదు. 2 కిలోలే మినిమం ఎకరాకి 2 కిలోలు ఇత్తనం వేసే వ్యక్తి అట్లా లేదు అనుకో, చేతిలో ఎక్కువ పడుతుంది అనుకో,